పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్న గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతమయ్యారు. భద్రాచలం ఏజెన్సీ నుంచి ప్రారంభమైన వీరి వ్యాపారం లండన్ వరకు విస్తరించింది. ప్రధాని మోదీ మన్ కీ బాత్లో భద్రాచలం గిరిజన మహిళల అభివృద్ధి గురించి ప్రస్తావించారంటేనే వీళ్లు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నారో తెలుస్తుంది. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వయం శిక్షణ కింద 7 ఏళ్ల క్రితం ఓ ప్రత్యేక ప్రోగ్రాంను ప్రారంభించారు. గిరిజన మహిళ ఊకే వెంకటలక్ష్మి మరో 7గురితో కలిసి శిక్షణ తీసుకుంది. అనంతరం 5 లక్షల పెట్టుబడితో శానిటరీ నాప్కిన్ తయారీని భద్రాద్రి శ్రీరామ్ జేఎల్ గ్రూప్ అనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో ప్రారంభించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని ఓ భవనాన్ని అధికారులు వీరికి కేటాయించారు. మిషనరీతో తయారీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ కోవిడ్ కాలం పూర్తయ్యాక మొక్కవోని ధైర్యంతో శానిటరీ ప్యాడ్ల తయారీ ప్రారంభించారు. ఐటీడీఏ సహకారం తోడవడంతో ప్యాడ్లను గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు సరఫరా చేశారు. నాడు నెలకు 100 ప్యాడ్లతో ప్రారంభం కాగా ప్రస్తుతం 40,000కు చేరింది. అంతేకాదు, ఇదే సమయంలో వెంకటలక్ష్మి మదిలో మరో ఆలోచన ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ దినుసులతో ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీని ప్రారంభించాలనుకుంది. మరో 3 సభ్యులతో కలిసి అప్పటి ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తగిన శిక్షణతో పాటు బ్యాంకు లోను కూడా ఇప్పించారు. ఇలా భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరిట బిస్కెట్ల తయారీని ప్రారంభించారు. కొర్రలు, రాగులు, జొన్న, సామలతో రకరకాల బిస్కెట్లను తయారు చేసి అమ్మకం ప్రారంభించారు. మైదా, పంచదార లేకుండా పూర్తిగా ఆర్గానిక్తో తయారు చేయడం వీరి ప్రత్యేకత. బెల్లం, నెయ్యి, బటర్లతో తయారు చేసిన బిస్కెట్లు అనతి కాలంలోనే అందరికీ నచ్చాయి. గౌతమ్ పొట్రు తర్వాత పీఓగా వచ్చిన రాహుల్ మార్కెటింగ్ పై తగిన శ్రద్ధ చూపి పలు చోట్ల కౌంటర్లు ఇప్పించారు. దీంతో వ్యాపారం విస్తరించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద, పట్టణంలోని పలు చోట్ల ఐటీడీఏ గిరిజన మ్యూజియంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, శిల్పారామం, ఢిల్లీ రాష్ట్రపతి భవన్తో పాటు ఇతర ముఖ్య కేంద్రాల్లోనూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. సుదూర ప్రాంతాలకు కార్గో ద్వారా సైతం ఆర్డర్లతో సరఫరా చేస్తున్నారు. ఎన్ఆర్ఐల ద్వారా లండన్కు సైతం వీరి బిస్కెట్లు పలుమార్లు చేరాయి. వ్యాపారం ప్రారంభంలో మొదట ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు గ్రూప్ లీడర్ ఊకే వెంకటలక్ష్మి. ఐటీడీఓ పీఓలు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకొచ్చామన్నారు. గ్రూప్లో ప్రతి మహిళ 5 అంకెల జీతంతో సమానంగా సంపాదిస్తున్నారని, ప్రధాని మోదీ మమ్మల్ని మెచ్చుకోవడం మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు. కొత్తగా ఆలోచించి ఇంకా ముందుకెళ్లాలని ఉందన్నారు. చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీలో రాణిస్తున్న భద్రాద్రి మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దేశంలో మహిళా సాధికారతకు వీరు నిదర్శనంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి అనే మంత్రం దేశ కొత్త భవిష్యత్తును సృష్టించేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి మీరు తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తారని, ఈ మహిళలు ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారని, ఇప్పుడు ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీలో ఎంతో రాణిస్తున్నారని, వారి బిస్కెట్లు భద్రాచలం నుంచి లండన్ వరకు వెళుతున్నాయన్నారు ప్రధాని మోదీ. భద్రాద్రి గిరిజన మహిళల విజయాలు అద్భుతమన్నారు. మహిళలు తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారనడానికి భద్రాద్రి మహిళలే ఇందుకు నిదర్శనం. ఎదగాలనే పట్టుదల ఉంటే ఆలోచనలు కూడా వాటంతటవే వస్తాయి. కరోనా సమయంలో వ్యాపారం ప్రారంభించి నష్టాలు వచ్చినా వారు ఏమాత్రం భయపడి వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ముందుకు వెళ్లడం వల్లే వారు లండన్ వరకు గుర్తింపు సాధించారు. రఘురామ్ అండి, ఇక్కడ స్టేట్ బ్యాంక్లో ఎస్బీఐ మేనేజర్ని, పీఓ ఐటీడీఏ బ్రాంచ్ పరిధిలో. ఇక్కడ నేను లాస్ట్ 1 year 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి. సో అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేయడం అయింది. ప్రతిదీను క్వాలిటీ
అండ్ ఆ టేస్టీ కూడా ప్రతిదీ న్యాచురల్గా తయారు చేయడము, టేస్ట్ చూసాం కాబట్టి బాగుంటుందని నేను కూడా అందరికీ అడ్వైస్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టీ పౌడర్ ఉంటుంది కరక్కాయతో, అది కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి అన్నీ తయారు చేస్తారు. అది హీట్ వాటర్లో చేయడం, అది కూడా నేను లాస్ట్ 3 బాటిల్స్ వరకు ఇచ్చేసాను. సో అది కూడా సూపర్ అనిపిస్తుంది. సో నేను అదర్స్ని కూడా ప్రపోజ్ చేయడం ఏంటంటే బాగుంటుంది, అందరు యూజ్ చేయడం వల్ల అందరికీ కూడా ఈ టేస్ట్ తెలియాలని చెప్పి నా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. రీసెంట్గా మోడీ గారు వచ్చేసి మన ఈ మిల్లెట్స్ బిస్కెట్స్ గురించి ఎవ్రీథింగ్, అంటే సామాలు, తర్వాత కొర్రలు, ఊదలు, రాగి బిస్కెట్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ అంటే టోటల్గా మిల్లెట్స్ 6 టైప్స్ ఏమి ఉన్నాయి, అవన్నీ తయారవుతాయి ఇక్కడే. సో అన్నీ బాగుంటాయి, చాలా బాగున్నాయి. నేను యూజ్ చేశాను కాబట్టి మీకు కూడా చెప్పగలుగుతున్నాను. సో గుడ్ క్వాలిటీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో కూడా ఇవ్వదగిలింది, అందరికీ తెలియాలని చెప్పి మెయిన్ ఉద్దేశం కూడా. నా పేరు ఊకే వెంకటలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ఐటీడీ మాది. మేము ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల క్రితం శానిటరీ ప్యాడ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. అది కూడా మాకు తెలియదు. మాకు తెలియని సమయంలో ఐటీడీ వారు పిలిచి ట్రైనింగ్ ఇప్పించి మిషనరీ కొనియటం జరిగింది. అది చేస్తూ ఉన్నాం. 3 నెలలకి ఒకసారి ఆర్డర్ ఉంటుంది, అది స్కూల్లోకి సప్లై చేయటం. 3 నెలలకు ఒకసారి ఆర్డర్ ఉంటే 2 నెలలు చేస్తాం, 1 నెల అంతా ఖాళీగా ఉండిపోతాం. 1 నెల ఖాళీగా ఉండటం వల్ల మళ్ళీ ఐటీడీ పీఓ గారి దగ్గరికి వెళ్ళాం, జేడిఎం సార్ని తీసుకొని. వెళ్తే పీఓ గారు అన్నారు, అమ్మ మీరు మరి వర్క్ లేదు ఖాళీగా ఉంటాను అన్నారు, మరి మీకు ఏం వర్క్ కావాలో మీరే చెప్పండి అని అన్నారు. అయితే సార్ ఇప్పుడు నడిచేది అయితే అందరూ షుగరు బీపీలతో ఉంటున్నారు కాబట్టి హెల్దీ ఫుడ్ అనిపిస్తుంది, జావా, జొన్న జావా, రాగి జావా, ఈ సోమలు అన్నవి తింటున్నారు. అట్లా కాకుండా జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు, సోమలు, కొర్రలు బిస్కెట్లు చేస్తాం సార్ అన్న. అది మరి నీకు తెలుసా, ఎలా చేస్తారో తెలుసా అన్నారు. లేదు సార్ నాకు తెలీదు, కానీ మీరు నేర్పిస్తే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకొని వచ్చి చేస్తామని చెప్పాము. సార్ ఎమ్మటే టైం కూడా తీసుకోలేదు. ఆ రోజు చెప్పడం తెల్లవారే మమ్మల్ని ట్రైనింగ్కి రాజేంద్ర నగర్ పంపించారు. రాజేంద్ర నగర్ పంపించి ట్రైనింగ్ తీసుకొని వచ్చాము. రాజేంద్ర నగర్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చినాక ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరిగింది, కానీ మాకు మళ్ళీ మిషనరీ లేదు, ముడిసరుకు ఈ జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు కొనుక్కోవటానికి కూడా అమౌంట్ లేదు. ఏం చేయాలని మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి కలవటం జరిగింది. సార్ మా దగ్గర అయితే అమౌంట్ లేదు, మిషనరీ కొనుక్కోవాలి, మరి ఎట్లా అని మళ్ళీ సార్ని అడిగితే సార్ ఎమ్మటే ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇవ్వటం జరిగింది. ఆ ₹1,00,000 పట్టుకొచ్చి చిన్న అన్నీ, చిన్న మిక్సీ, చిన్న బెండరు, ఓవెను, చిన్నవి కొనుక్కున్నాం. కేజీ జొన్నలు, కేజీ రాగులు, అట్లా కేజీ తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకొని స్టార్ట్ చేసి తయారు చేస్తున్నాం. సార్ అన్నాడు, మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేసి తెస్తే బాగుంటుంది, నేను టేస్ట్ చూడాలి, నేను మళ్ళీ వెళ్ళిపోతానేమో అన్నారు. ఆ లోపు స్టార్ట్ చేసాము. చేశాక అవి కొద్దిగా పర్లేదు సక్సెస్గా నడుస్తున్నాయి అన్న సమయంలో భద్రాచలం ఇక్కడ లోకలేలే అనుకొని ఈ బ్యాంక్ దగ్గర లోకలు ఐటీడీ దర్బార్లు అమ్ముకుంటూ ఉండేవాళ్ళం. ఐటీడీ దర్బార్లు అమ్మే సమయంలో సార్ వాళ్ళు ఏం చేశారు, కొత్తగూడెం పెట్టమన్నారు కలెక్టరేట్లో. కొత్తగూడెం కలెక్టరేట్లో రాష్ట్రపతిగా భవనంలో పెట్టడం జరిగింది. కొత్తగూడెం కలెక్టరేట్లో పెట్టినప్పుడు అక్కడ అందరూ వచ్చి చూశారు, అమ్మ బాగున్నాయి మిల్లెట్ బిస్కెట్లు అని వాళ్ళు అనటం జరిగింది. అక్కడ అయిపోయింది అనుకుంటే సింగరెండేలో అక్కడ కొత్తగూడెం సింగరెండేకి పెట్టాం. మళ్ళీ అక్కడ కూడా ట్రాల్ పెట్టి ఒక రోజంతా ఉన్నాం, అమ్మాము. అక్కడ కూడా బాగానే పోయాయి. కానీ ఇంకా ఈ లోకలే భద్రాచలం, కొత్తగూడెం, హైదరాబాద్ దాకా కూడా పోతాయో పోవు అనుకున్నాం. మళ్ళీ హైదరాబాద్ శిల్పారాంలో కూడా పెట్టించారు. శిల్పారాంలో షాప్ పెట్టించారు టైఫాయిడ్ వాళ్ళు. అక్కడ కూడా 6 నెలల వరకు ఇచ్చారు ఫ్రీగా, ఫుడ్ అన్నీ ఆలే పెట్టి. అక్కడ కూడా అమ్ముతున్నాం. మొన్న కొత్తగా గద్దర్ అవార్డు జరిగింది ఆ సినిమా వాళ్ళది. ఈ బిస్కెట్లు తింటారా ఈ అనుకున్నాం, కానీ అక్కడ కూడా బాగానే కొన్నారు, పెట్టినట్టు అయిపోయినాయి. అక్కడ అమ్మటం జరిగింది. రాష్ట్రపతి భవనంలో అయితే 10 days అమ్మాము. అయితే రాష్ట్రపతి భవనం వెళ్ళటం అంటే మాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ వచ్చింది మాకు తెలుగే. అలాంటప్పుడు అవి పట్టుకొని పోయి అక్కడ అమ్మటం జరిగింది. కానీ నేను ఇన్ని రోజులు ఉండాలి, ఎట్లా అమ్మాలనుకున్నా కానీ అవి ఒక్కరోజు అయిపోయినాయి. ఏదో వచ్చిరాని బాస్తో నమ్మినం, అయిపోయినాయి. తర్వాత నుండి ఖాళీగా ఉండటం జరిగింది. అక్కడ మేడం చూశారు, రాష్ట్రపతి మేడం చూసి భద్రాచలం ఎంఎస్ఎంఎన్ గ్రూప్ అనుకుంటూ వెళ్ళారు. ఆ మేడం చూశారు, వచ్చాము. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా చిన్నగా కొట్లకి వాటికి ఇచ్చుకుంటూ చేసే ఫస్ట్ తారీఖు రోజు మన్ కీ బాత్ ప్రోగ్రాం జరిగింది ఢిల్లీలో. అక్కడ మోడీ సార్ మాట్లాడటం జరిగింది. మా కలెక్టర్ గారు, పీఓ గారు అందరూ, మా జేడీఎం సార్ అందరూ లైవ్లో చూశారు. ఎమ్మటే అది జరుగుతుంది అక్కడ, ఇక్కడ విన్నారు. ఈ నెలకి మాకు కూడా చాలా సంతోషం వేసింది. మాకు ఇంకా అది ఆన్ చేసి చూడటం కూడా ఇంకా అప్పుడు చూడలేదు. సార్ వాళ్ళు చూసి అందరూ వచ్చేసారు ఇక్కడికి రూమ్ దగ్గరికి. అమ్మ ఢిల్లీ దాకా వెళ్ళినాయి మీ బిస్కెట్లు, నువ్వు లండన్ కూడా పంపించారంటే, మీరు లండన్ దాకా కూడా వెళ్ళాయి,
మీకు ఎలా అనిపిస్తుందని సార్ వాళ్ళు అడిగారు. లేదు సార్ చాలా సంతోషం, ఢిల్లీలో సార్ అక్కడ మా గురించి మాట్లాడారంటే చాలా సంతోషంగా ఉంది. మేము చేసే బిస్కెట్లు అంత టేస్ట్గా ఉంటాయా అనుకున్నాం, కానీ అక్కడ దాకా వెళ్ళినాయి. అంటే అమ్మ ఇంకా బాగా చేయాలి, ఇంకొంతమందిని కూడా పెట్టుకొని చేపియండి అని అనటం జరిగింది. అట్లే మేము ఇంకొంతమంది మహిళలను కూడా ఇట్లా ఇంట్లో ఉండకుండా ఇంకా కొన్ని నేర్చుకొని వాళ్ళకి కూడా ఇట్లా పని కల్పించాలి, అందరూ కూడా ముందుగా నడవాలని మోడీ సార్ అక్కడ మా గురించి మన్ కీ బాత్లో మాట్లాడటం వల్ల మాకు నలుగురికైతే చెప్పలేనంత సంతోషం. ఎందుకంటే మేము అక్కడ మా గురించి అక్కడ మాట్లాడారు. ఎవరైనా చెప్పేవాళ్ళు ఫోన్ చేసి నైట్ టైం, అమ్మ పలానా ఆల్ ఇండియా రేడియో వాళ్ళం అమ్మ, మేము మీ గురించి సారు మన్ కీ బాత్లో మాట్లాడుతున్నారు, ఏంటమ్మా మీకు ఎలా అనిపిస్తుంది అని రేడియో ఇంటర్వ్యూ అంటే, ఆ ఇంటర్వ్యూ ఏంటో తెలియదు, ఆ రేడియో ఏంటో తెలియదు. అలాంటి సమయంలో అసలు మాకు చెప్పలేము ఆ సంతోషం, మేము ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాల. అది ఆ సమయంలో పీఓ గారు కలెక్టర్ గారే వచ్చారు మా సంతోషానికి వాళ్ళు అభినందనలు తెలపడానికి. మాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. మా సార్ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి వచ్చారా అక్కడ మోడీ సార్ మాట్లాడటం వల్ల అని అనుకున్నాం. అలాంటి సంతోషం వచ్చినప్పుడు అంత చెప్పలేము ఇంకా ఆనందం. మేము జొన్న రాగి కొర్రలో సామలు బిస్కెట్లు చేస్తున్నాం, చిన్నగా తయారు చేస్తున్నాం. ఇంకా దేశవ్యాప్తంగా పంపించాలి అనుకుంటే పెద్ద మిషనరీలు కూడా కావాలి మాకు. మేమేదో ఇప్పుడు చిన్నగా 1 కేజీ 2 కేజీలు అయ్యి అవుతుంది. ఇందులో ఒక రోజంతా చేసిన ఒక 5 కేజీలు కూడా అవ్వవు మా మిషనరీలో. అలా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఇంకా కొంచెం పెద్ద మిషన్లు కొనిపించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని, అన్ని దేశాలకి స్కూళ్ళకి అన్నిటికి కూడా మేము అందించాలి ఇలాంటి మిల్లెట్ బిస్కెట్లు. ఆరోగ్యమైన ఫుడ్ అని అనుకుంటున్నాం. షుగర్లో బీపీలు ఉన్నోళ్ళు ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మైదా పంచదార వేసిన బిస్కెట్ల కంటే ఇది చాలా ఆరోగ్యమైన ఫుడ్. ఆరోగ్యమైన ఫుడ్ తినండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీరు కూడా మాకు అందరూ ఎంకరేజ్ చేయండి. గవర్నమెంట్ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. మాకు పెద్ద మిషనరీలు ఏమైనా ఉంటే కొనిచ్చే విధంగా సహాయపడమని అడుగుతున్నాను. నా పేరు సోయమ్మంగవేనండి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మాది భద్రాచలం. నాప్కిన్ చేసేవాళ్ళం అండి. అది 3 నెలలకు ఒకసారి ఆర్డరు. 3 నెలలు చేసేది వరకు మాత్రం 2 నెలలు చేస్తాం. నెలంతా ఖాళీ ఉంటాం. ఖాళీగా ఉన్నామని ఏం చేయాలని ఆలోచించి మేము మిల్లెట్ బిస్కెట్ చేయాలని పిఓ గారు పిలిపిస్తే వెళ్ళామండి. పిఓ గారికి చెప్పామండి మిల్లెట్ బిస్కెట్ చేస్తామని మిల్లెట్ బిస్కెట్ చేయడానికి హైదరాబాద్ ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చామండి. ఇది చేసేది ఇవి మిల్లెట్ చేస్తున్నాం, కానీ ఇవి హెల్తీ ఫుడ్ అని మాకు ఇది చేసి అందరికీ తింటూ వస్తున్నారండి. బాగా తీసుకోవడానికి అప్పుడు తెలిసిందండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అని. ఈ మధ్యన కోవిడ్ కూడా వచ్చింది కదా, అందరూ హెల్దీ గురించి ఆలోచిస్తున్నారు. అది అనుకున్నాం కదా, హబ్బా మంచి ఫుడ్ ఎంచుకున్నాం మేము అని ఆనందపడ్డామండి. కానీ అంత ఆర్డర్లు రాకపోయేది. మా గురించి మోడీ గారు మన్ కీ బాత్లో ప్రసంగించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. దీనివల్ల మాకు చాలా ఆర్డర్లు వస్తున్నాయండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. మా గవర్నమెంట్కి చాలా సపోర్ట్ కావాలండి. మాకు మిషన్లు కావాలి. చిన్న వాటితోటి చేస్తున్నామండి. గవర్నమెంట్ సహాయం చేస్తే మేము ఇంకా ముందుకు. నా పేరు లలిత, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది భద్రాచలంలో ఐటీడీఏ సహకారంతో మేము శానిటరీ నాప్కిన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే మేము చేసిన శానిటరీ నాప్కిన్స్ హాస్టల్స్కి అంటే జీసీసీ ద్వారా హాస్టల్కి సప్లై చేసేవాళ్ళం. ఇది 3 మంత్స్కి ఒకసారి ఆర్డర్ రావటం వల్ల మేము ఏంటంటే అవి ఇచ్చిన ఆర్డర్ అందించిన తర్వాత మేము ఖాళీగా ఉండటం జరుగుతుంది. అయితే ఖాళీగా ఉన్న సమయంలో మేము బయట వర్క్ చేయలేము కాబట్టి మేము ఏదైనా బిజినెస్ చేద్దాము అన్న ఆలోచనతో మేము ఉన్నది నలుగురం కలిసి ఒక ఆలోచన చేసి మేమేమనుకున్నామంటే మిల్లెట్కి సంబంధించింది ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాం. అయితే ఐటీడీఏ సహకారంతో మేము పీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఐటీడీఏ పీఓ గారిని సంప్రదించినప్పుడు మీకు ఏ బిజినెస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బిజినెస్ మీరు ఏదైతే కావాలంటున్నారో అది ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను దానికి కావాల్సిన అమౌంట్ ట్రైనింగ్ ఇప్పిస్తాను. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో మిల్లెట్కి సంబంధించి మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అది 2 days ట్రైనింగ్ మేము. అయితే దానికి మేము 4 నెంబర్స్ వెళ్ళాం. 4 నెంబర్స్ కూడా 2000 పే చేయమని చెప్పారు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా ఐటీడీఏ శాఖ పిఓ గారే మాకు అందించడం జరిగింది. 2 days తర్వాత మేము ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత దానికి అంటే మిల్లెట్స్ చేయాల్సిన మిషనరీస్ మా దగ్గర ఏమీ లేవు. దానికి తగ్గ బడ్జెట్ కూడా మా దగ్గర లేదు కాబట్టి మేము పిఓ గారిని సంప్రదించడం జరిగింది. పిఓ గారు మాకు 1 lakh ఇచ్చారు.
ఆ 1 lakతో మేము చిన్న చిన్న మిషనరీస్ తీసుకొని వచ్చి వాటితో మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేయడం జరిగింది. అయితే ఈ మిల్లెట్ బిస్కెట్స్ కూడా ఏంటంటే మేము 4 రకాల మిల్లెట్ బిస్కెట్ చేస్తున్నాము. రాగులు, కొర్రలు, సామలు, జొన్నలతో బిస్కెట్ చేస్తున్నాం. ఈ చేసే బిస్కెట్స్ కూడా ఎలాంటి కల్తీ ఉండకూడదు అనేసి అని చెప్పి మేము దాంట్లో నెయ్యి, బెల్లంతో చేయడం జరుగుతుంది. వీటిలలో ఏంటంటే మేము మైదా, డాల్డా అలాంటిది మేము యాడ్ చేయం. బయట మనం దొరికే ప్రతి దాంట్లో కూడా కల్తీ అనేది జరుగుతుంది. మేము ఏంటంటే ఆర్గానిక్ది తయారు చేసి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు మేము చేసే ఐటెంలో అనేసి మేము ప్రతిదీ కూడా న్యాచురల్గా ఉండాలనేసి మేము ప్రతిదీ అలాగనే తయారు చేస్తున్నామండి. అయితే మేము చేసిన ఈ బిస్కెట్స్ భద్రాచల పరిసర ప్రాంతాల్లో సేల్ అయ్యేటి. అయితే తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. మేము ఎక్కడ స్టాల్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా మాకు ఐటీడీఏ పిఓ గారు సహకారంగా ఉండేవాళ్ళు. మాకు ప్రతి చిన్న విషయంలో కూడా ఏది చేయాలి అనేసన్నా మాకు ముందుండి జేడీఎం గారు ఉన్నారు. జేడీఎం గారు ముందుండి ప్రతి దానికి హెల్ప్ చేస్తుంటారు. మేము స్టాల్ ఎక్కడ పెట్టాలన్నా కూడా పిఓ గారు, కలెక్టర్ గారు కూడా మాకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా చోట్ల మేము స్టాల్ పెట్టాము. మనకి గవర్నర్ మీటింగ్ కొత్తగూడెంలో జరిగినప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. టెంపుల్ ఏరియాలో ఉన్నాయి మనకి స్టాలు. శ్రీరామనవమి అలా జరిగేటప్పుడు ముక్కోటి అప్పుడు కూడా మాకు స్టాల్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్టాల్ పెడుతున్నాం. అదేవిధంగా మేము హైదరాబాద్లో స్టాల్ పెట్టాం. మాకు ఒక గిరిజన బజార్లో మాకు ఇవ్వడం జరిగింది ఒక షాపు. అక్కడ కూడా హైదరాబాద్లో పెడుతున్నాం. ఎక్కడ స్టాల్ ఉన్నా పెడుతున్నాం. అలాగే ఢిల్లీలో కూడా 10 days అక్కడ ఉండి అక్కడ కూడా మా ఐటమ్స్ సేల్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఏంటంటే లండన్ వరకు కూడా మాకు తెలిసిన వారి సహకారంతో లండన్ వరకు కూడా మా ప్రోడక్ట్ సేల్ చేయడం జరిగింది. మాకు ఏంటంటే మొన్న మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మనకి ప్రధానమంత్రి మోడీ గారు అంటే మా బిస్కెట్ల కోసం ప్రసంగించడం మాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో మేము గిరిజనులు అయ్యండి మారుమూల ప్రాంతంలో మేము బిస్కెట్లు తయారు చేస్తున్నాం. ఇలాంటి బిస్కెట్స్ గురించి ప్రధానమంత్రి మోడీ గారు మాకు ప్రసంగించారు అంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే మా గురించి ప్రస్తావించడం జరిగిందో అప్పటి నుంచి మాకు పిఓ గారు, కలెక్టర్ గారు, అధికారుల నుంచి కూడా చాలామంది కాల్ చేయటం రావటం, మీరు మిల్లెట్స్ ఎట్లా తయారు చేస్తున్నారని చూడటం జరుగుతుంది. అదేవిధంగా పక్కన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తున్నారు బిస్కెట్స్ కావాలని. ఆర్డర్లు కూడా చాలా వస్తున్నాయి. ఆర్డర్స్ వస్తున్నాయి కానీ మేము ఏంటంటే మాకున్న చిన్న చిన్న మిషనరీస్ కాబట్టి మేము అందించలేకపోతున్నాం. అదే గవర్నమెంట్ కొంచెం సహకరించి మాకు కొంచెం పెద్ద పెద్ద మిషనరీస్ ఇప్పించగలిగితే మేము రాష్ట్రమే కాదు దేశాలు దాటి కూడా మేము మా మిల్లెట్ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేసినట్లయితే మేము ఈ మిల్లెట్స్ బిస్కెట్లు ప్రతి ఒక్కరికి కూడా మేము అంటే మేమే కాకుండా మేము నలుగురం చేస్తున్నాము. నలుగురమే కాకుండా ఇంకొక 10 మంది గిరిజన మహిళలకు కూడా ఇలాంటి ఉపాధిని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మా ప్రోడక్ట్ కూడా దేశమంతా కూడా వ్యాపించే విధంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం. నా పేరు సమ్మక్క. నేను అంతకుముందు వ్యవసాయం పనులకు వెళ్ళేదాన్ని. అక్కడి నుండి భద్రాచలం వచ్చాను. ఇక్కడ శానిటైజర్ నాప్కిన్ తయారు చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి అడిగితే ఏమన్నా వేకెన్సీ ఉందా అని అంటే పెట్టుకున్న కాడ నుండి అది తయారు చేస్తూ 3 నెలలకు ఒకసారి హాస్టల్కి పంపించేవాళ్ళం. ఇక ఖాళీ టైంలో ఏం చేద్దాం, అమౌంట్ సరిపోయేది కాదు, ఏం చేద్దాం అనేసి నలుగురం చర్చించుకొని మిల్లెట్స్ బిస్కెట్ తయారు చేద్దాం, ఇవి బాగుంటాయి, ఎవరు కూడా చేయట్లేదు కదా, మనం తయారు చేసి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి మాట్లాడటం జరిగింది. మాట్లాడి పిఓ సార్తో, గేడిఎం సార్తో చెప్తే సార్ వాళ్ళు చేస్తారమ్మా చేయండి, మరి మేము ఖాళీగా ఉన్నామని 2-3 సార్లు వెళ్ళి కలిస్తే చెప్పారు, ట్రైనింగ్కి వెళ్తారా మరి మేము పంపిస్తామని చెప్పడం జరిగింది. ట్రైనింగ్కి హైదరాబాదు రాజేంద్ర నగర్ పంపించారు. అక్కడ ఒకరోజు ట్రైనింగ్ తీసుకొని వచ్చి 1 కేజీ రాగులు, కేజీ సామలు, కేజీ కొర్రలు, కేజీ జొన్నలు తెచ్చుకొని ట్రై చేశాము. అయినా కుదరలేదు. మళ్ళీ ట్రై చేశాము, సక్సెస్ అయితే ఇవి బాగున్నాయి అనేసి మేమే పొగుడుకున్నాం. మనం చేసిన ఇంత బాగున్నాయా అనేసి సార్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. బాగున్నాయమ్మా, బాగా చేశారని చెప్పి అట్లా కొద్దిగా సేల్స్ సూపర్ మార్కెట్కి, షాపులకి, టెంపుల్ దగ్గర, మ్యూజియం దగ్గర అమ్ముకుంటూ శిల్పారామం నుండి ఢిల్లీ పోవటం జరిగింది. ఢిల్లీ నుండి లండన్ పంపించాము. ఈ బాగున్నాయని మొన్న మన్ కీ బాత్లో మోడీంద్ర సారు మీ బాగున్నాయని మన నలుగురి కోసం చెప్పటం జరిగింది.
చెప్పింది కూడా మాకు తెలియదు. తర్వాత కలెక్టర్ సారు, పిఓ సారు వీళ్ళందరూ మార్నింగ్ సండే మాకు ఫోన్ చేసి రండమ్మ తొందర రండి అని అంటే వచ్చేమో. ఛానల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇంకా తయారు చేసి వేరే దేశాలకు పంపించాలని కోరుకుంటాను. మాకు మెటీరియల్ అంటే మిషనరీలు కూడా లేవు, చిన్నయ్యే మిషనరీలు ఉన్నాయి. ఇంకా పెద్ద మిషనరీలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము.